దీస్ ఆర్ ద 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్. మీలో ఎవరైనా వీటిని చేస్తుంటే వీలైనంత త్వరగా వీటిని తగ్గించండి. టాపిక్‌లోకొస్తే మిస్టేక్ నంబర్ 1 స్క్రోలింగ్. నా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇక్కడే వేస్ట్ అయ్యేది. ఒకప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్ యూసేజ్ ఎలా చూసుకున్నా 12 అవర్స్ ఉండేది. యావరేజ్ అయితే 9½ అవర్స్ చూపిచ్చేది అప్పుడు. అలా రీల్స్ చూస్తూ నాకు నేను అనుకునేవాడిని ఏదో నేర్చేసుకున్నాను, ఏదో తెలుసుకుంటున్నాను అని అనుకునేవాడిని తప్ప నిజానికి రియాలిటీ నుంచి ఎస్కేప్ అవుతలేను. ఇది నేను లేట్‌గా రియలైజ్ అయ్యాను. మెల్లమెల్లగా దాన్ని తగ్గించుకుంటూ వస్తే ఇప్పుడు నా యావరేజ్ యూసేజ్ ఏమో వచ్చి 1½ అవర్‌కి వచ్చింది. మిస్టేక్ నెంబర్ 2 ప్రోకాస్టినేషన్. ఇందులో నేనైతే తోపు. ఎందుకంటే ప్రతిదీ బతికించేవాడిని. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూసేవాడిని ఏ పని చేయకుండా. అదే మ్యాజిక్. ఇలా ప్రతిరోజు డిలే చేయడం వల్ల నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా మెల్లిమెల్లిగా తగ్గేది. ఫైనల్‌గా నేను రియలైజ్ అయింది ఏంటంటే స్టార్ట్ చేయాలి. అది పర్ఫెక్ట్‌గా ఉన్నా, పర్ఫెక్ట్‌గా లేకపోయినా స్టార్ట్ చేయాలి. పర్ఫెక్ట్ టైం అంటూ ఏమి ఉండదు. స్టార్ట్ చేయడం మెయిన్. మిస్టేక్ నెంబర్ 3 కంఫర్ట్ జోన్. నాకు ఏమైనా కష్టంగా అనిపిస్తే చాలు దాన్ని ఇంకా పక్కనెట్టేసేవాడిని. ఎగ్జాంపుల్‌కి మార్నింగ్ లెగిసి రన్నింగ్‌కి వెళ్ళాలన్నా, జిమ్‌కి వెళ్ళాలన్నా, డైట్ మెయింటైన్ చేయాలన్నా ఇవన్నీ చాలా కష్టంగా అనిపించేది. డిసిప్లిన్‌గా ఉండేవాడిని అయితే కాదు. మెల్లమెల్లగా కంఫర్ట్ నుంచి డిస్కంఫర్ట్ ని ఫేస్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు మెల్లమెల్లగా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మీలో కూడా ఎవరైనా ఈ 3 మిస్టేక్స్ చేస్తున్నట్టయితే వీలైనంత త్వరగా వీటిని తగ్గించండి. వీలైనంత డిస్కంఫర్ట్ ని ఫేస్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే అదొక్కటే మనకి గ్రోత్ అయితే చూపిస్తుంది. ఈ వీడియో ఎవరికైనా రిలేటెడ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను షేర్ చేస్తాను. ఇందులో నేను స్పెషల్ గా తెచ్చి మీకు మోటివేషన్లు అయితే ఇవ్వను. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.